మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ VA అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశెనగ అత్యధిక ధరతో రైతుల పంట పండిస్తోంది. 8,000 నుంచి ప్రారంభమైన ధర వారంలోనే 12,000కు పైగా ఎగబాకింది. అచ్చంపేటలో వేరుశెనగ గరిష్ట ధర 12,769 రూపాయలు కాగా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో 12,751 రూపాయలు పలికింది. డిమాండ్ ఇలాగే కొనసాగితే మరో వారం పాటు రేట్లు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశెనగకు రాష్ట్రంలోనే అత్యధిక ధర పలుకుతోంది. 20 రోజుల నుంచి వ్యవసాయ మార్కెట్లకు వేరుశెనగ రాక ప్రారంభమైంది. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో గరిష్ట ధర 12,769 పలికితే బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో 12,751 రూపాయలు పలికింది. ఇక మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 12,419, గద్వాలలో 11,190 రూపాయల రేటు వచ్చింది. ఈ నెల 25న వనపర్తిలో తొలిసారి గరిష్ట ధర 12,000కు చేరగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ సగటు ధర 10,000కు పైనే ఉంది. వారం కిందట 8,000గా ఉన్న గరిష్ట ధర మంగళవారానికి 12,000కు పైగా చేరుకుంది. వేరుశెనగకు ప్రభుత్వ కనీస మద్దతు ధర 7,263 రూపాయలు కాగా పాలమూరు మార్కెట్లలో మాత్రం అధిక ధర పలుకుతోంది. గతేడాది గిట్టుబాటు ధర దక్కక నిరసన బాట పట్టిన పల్లి రైతులు ప్రస్తుత ధరలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము పల్లెలు 60 బస్తాలు తెచ్చినాము. 12,450 రూపాయలు రేటు పలికింది మాది పల్లి. అందుకొరకే మేము సంతోషంగా ఉన్నాం. పోయినసారి కంటే ఈసారి డబుల్ రేట్ వచ్చినందుకు ఇంకా డబుల్ గా సంతోషంగా ఉన్నాం. మద్దతు ధర 9,500 వరకు రావచ్చని అనుకున్నా. దానికంటే రెట్టింపు రేట్ వచ్చేసింది. నాకు 3 క్వింటల్ పలుకు తీసుకుపోతే 60 సంచులు అయినాయి. ప్రస్తుతం అయితే మంచి రేటు ఉంది కాబట్టి సంతోషపడుతున్నాం. నాకు వచ్చి 1,00,000 చిల్లర లాగోడు వచ్చింది. అంటే ఆ పెట్టుబడికి ఈ రేటుకు సంతోషపడుతున్నాం రైతులం అందరము. గత సంవత్సరం 6,000 నుంచి 6,500 వరకు ఉన్నది. ఈ సంవత్సరం 11,500 వరకు రేట్ అవుతుంది. ఈ సంవత్సరం పంట గత సంవత్సరం నష్టపోయింది కాబట్టి ఈ సంవత్సరం తక్కువ వేసిండ్రు. స్టార్టింగ్ హైయెస్ట్ 8,000 వరకు ఉండింది. ఇప్పుడు 12,000 వరకు అయింది రేటు. పలుకు రేటు బయట డిమాండ్ ఉన్నందుకే పల్లి రేటు ఎక్కువ అయింది. ఇంతకుముందు పలుకు రేటు 120, 130 ఉంటుండే. ఇప్పుడు 160, 180 వరకు వచ్చింది పలుకు రేటు. దాని నుండి పల్లి రేటు గణనీయంగా పెరిగింది. ఇప్పుడు పోయినసారి అంత నష్టపోయిన రైతులు నష్టపోయినది ఏం చేశారంటే ఈసారి మళ్ళా దెబ్బతింటామేమో అని చెప్పి తక్కువ వేసారు. ఈసారి వాతావరణం అనుకూలంగా లేదు. కాకపోతే వేసిన ప్రతి ఒక్క రైతుకు ఈల్డింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. కన్జ్యూమింగ్ కూడా పెరిగింది. దాని తగ్గట్టు ప్రొడక్షన్ లేదు కాబట్టి మంచి క్వాలిటీ కావాలని తపన పొందుతాడో ఆ యొక్క క్వాలిటీని ఈసారి రైతులు పండించడంలో విజయం సాధించిండ్రని నేను అనుకుంటున్నాను. గతంలో ఎప్పుడు రాలేదు ఈ రేటు. ఇప్పుడే ఆల్ టైమ్ రికార్డ్ గా నమోదైంది. గత సంవత్సరం మాత్రం 7,500 వరకు పోయింది. ఈసారి తక్కువ వేయడం వలన ఈ రేటు వచ్చింది. అదే విధంగా కన్జ్యూమ్ కూడా పెరిగింది. ఈసారి మార్కెట్లో పల్లికి ఇంతటి డిమాండ్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2,66,000 ఎకరాల్లో వేరుశెనగ సాగు చేయాల్సి ఉండగా ఈసారి 1,71,000 ఎకరాలే సాగు చేశారు. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే పల్లి 66% మాత్రమే సాగైంది. అందులో 1,20,000 ఎకరాలు సాగైంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే. గతేడాదితో పోల్చితే 10 ఎకరాలు పల్లి వేసే రైతు ఈసారి 5 ఎకరాలే వేశాడు. గతేడాది గిట్టుబాటు ధర దక్కకపోవడంతో పల్లి రైతు కంది, మొక్కజొన్న లాంటి ఇతర పంటల వైపు మొగ్గు చూపారు. విస్తీర్ణం తగ్గడంతో దిగుబడి తగ్గింది. మార్కెట్లో మాత్రం డిమాండ్ పెరిగింది. పైగా నాణ్యమైన నూనె శాతం, నిల్వ సామర్థ్యం అధికంగా ఉన్న పల్లికి ఉమ్మడి పాలమూరు జిల్లా పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఈనాం ద్వారా పాలమూరు పల్లీని కొనుగోలు చేస్తున్నారు. విదేశాలకు ఎగుమతులు పెరిగాయి. వారంలో పల్లి ధరలు 13,000 వరకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరము 11,744 క్వింటాళ్లు వచ్చినాయి. ఇంకా ఒక 30,000 క్వింటాళ్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈసారి దిగుబడి తక్కువ ఉంది. కానీ దీంతోని రేట్తోని రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. దిగుబడి తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ బాగా ఉంది. మిగతా రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంది కాబట్టి డిమాండ్ ఉంది. ఈ రోజు ఇది ఇంకొక 10 రోజులు ఇదే విధంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. గత 20 రోజుల నుంచి మనకు గ్రౌండ్నట్ సీజన్ ప్రారంభమైంది. స్టార్టింగ్లో మనకి 8,500 ఉంది. కానీ ఇవాళ మనకు 12,419 రూపాయలు ధర వచ్చింది. అందుకు కారణం ఏంటంటే ఈసారి దిగుబడి తక్కువ ఉంది. ఇంకా మనకు ప్రైజెస్ కూడా అంటే బయట నుంచి వేరే మార్కెట్ల నుంచి కూడా వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ టెండర్స్ వేస్తున్నారు. దాని నుంచి మనకు ధర ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన డిస్టిక్లో మాత్రమే గ్రౌండ్నట్ ఎక్కువ స్టార్ట్ అయింది కాబట్టి ప్రైస్ కూడా పెరిగింది. ఇప్పుడు వేరే డిస్టిక్స్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా బయట ఎక్స్పోర్ట్ కూడా ఇప్పుడు వాంటెడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ధర అయితే మనకి ఎప్పుడు రాని ధర మంచిగా వచ్చింది.
మరో 2 నెలల వరకు మార్కెట్లకు వేరుశెనగ వస్తూనే ఉంటుంది. పంట రావడం ఇప్పుడే మొదలు కావడంతో రేటు బాగానే ఉంది. మార్కెట్లలోకి పంట రాకడ పెరిగితే ధర తగ్గే అవకాశం కనిపిస్తోంది. అయినా ఈసారి పల్లి పండించిన రైతులకు మంచి గిట్టుబాటు దక్కనుంది. నిర్మల్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో గదిని గ్రామ పంచాయతీకి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కుబీర్ మండలం సిరిపెల్లి హెచ్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిలో పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. దీనివల్ల పిల్లల చదువుకు ఆటంకం కలుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నుకున్న సర్పంచ్ ఇవాళ స్కూల్లో గ్రామ పంచాయతీ వేయడం జరిగింది. మీతో నైంది చేసుకోండి. నేను ఎంఈఓ పర్మిషన్ తీసుకుని వచ్చి స్కూల్లో గ్రామ పంచాయతీ వేసిన అని చెప్తున్నాడు. ఇక్కడ మా పిల్లలు ఉన్నారు, నా బిడ్డ ఉన్నది. నేను ఒక బిడ్డకు పేరెంట్స్ ని, నా బాధ నాకు తెలుసు. మళ్ళీ ఇక్కడ తాగుబోతులు వస్తున్నారు. కానీ ఈ స్కూల్లో తెచ్చి గ్రామ పంచాయతీ పెట్టి పిల్లలకు ఇబ్బంది పెట్టుడు, మళ్ళీ మీ మేడం కూడా ఏమనకపోవడం, వాళ్ళని ప్రోత్సహించడం, ఇట్లాంటి పనులు మేడం కూడా ఇవ్వడంతో మరి మా పిల్లలకు చదువు వల్ల ఇబ్బంది అవుతున్నది. కాబట్టి వీడికించి గ్రామ పంచాయతీ ఈ స్కూల్ నుంచి తొలగేయాలని మా కోరిక. ఎంపీపీఎస్ స్కూల్ బిల్డింగ్ ఉంది. ఇది గత 2 సంవత్సరాలుగా ఖాళీ ఉంది. కానీ అప్పుడప్పుడు పంచాయతీల వల్ల మాకు పాలన ఇబ్బందిగా మారేది. వాళ్ళు మళ్ళా గణేష్ ఉత్సవాలు కూడా అక్కడ నిర్వహించేవాళ్ళు. పాలన ఇబ్బందిగా మారింది. కావున మేము ఎంఈఓ సార్ని అనుమతి అడిగాము. దానికి ఎంఈఓ సార్ కూడా ఓకే మీరు వాడుకోండి, నేను మన స్కూల్ టీచర్ పూజా మేడం గారికి కూడా సమాచారం ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మేము గ్రామ పంచాయతీ నుంచి 2-3 సార్లు టీఆర్ఏ గారికి తీర్మానాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ మాకు మంజూరు కాలేదు. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేడం గారికి కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఒక బిల్డింగ్ సరిపోతాయని చెప్పడం తర్వాతనే మేము అనుమతితోనే ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఏర్పరచుకోవడం జరిగింది. మా గ్రామానికి ఇంతవరకు గ్రామ పంచాయతీ లేకపోవడం వల్ల ఎంఈఓ గారికి శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ బిల్డింగ్ ని వాడుకోవచ్చా సార్ అని అడిగితే సార్ గారు వాడుకోవచ్చు అని చెప్తే సొంత నిధులతోనే స్కూల్ బిల్డింగ్ ని రిపేర్ చేయించి వాడుకోవడం జరుగుతున్నది. ఇప్పటికైతే పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేవు.